responsible. కొత్త సాంకేతికతను భారత్ అందిపుచ్చుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. కృత్రిమ మేధను ఉపయోగించుకోవడంలో దేశ యువత ఆసక్తి కనబరుస్తుందని తెలిపారు. ఇక ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఆయన ప్రసంగించారు. మానవ అభివృద్ధిలో ఏఐ కీలక భూమిక పోషిస్తుందని తెలియజేశారు. భవిష్యత్తులో ఏఐ ఏం చేయగలదో కాదు, ప్రస్తుతం కృత్రిమ మేధను ఉపయోగించి మనం ఏం చేయగలమనేదే అసలు ప్రశ్నగా మారిందన్నారు. ప్రజల సంక్షేమం శ్రేయస్సుకి ఏఐకి మన బెంచ్ మార్కులు మనుషుల డేటా పాయింట్లుగా లేదా ముడి పదార్థాలుగా మారకుండా ఉండాలి అంటే ఏఐని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నారు ప్రధాని మోదీ. ఇక్కడ భారతదేశంలో జరగడం భారతదేశానికి అలాగే మొత్తం గ్లోబల్ సౌత్ కోసం గర్వకారణం. మరియు ఈ సదస్సులో ఏఐ అనేది సోదరులారా ప్రపంచం నలుమూలల నుండి ఒక పెద్ద సమూహం ఇక్కడ ఉంది. 100కు పైగా దేశాల నుండి ప్రాతినిధ్యం. ప్రపంచంలోని ప్రతి మూల నుండి ఇక్కడకు వచ్చిన మహానుభావులు దీని విజయాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. ఇందులో యువ తరానికి చెందిన సెషన్కు మేము చూసిన హాజరు అది ఒక కొత్త విశ్వాసాన్ని కలిగించింది. సాధారణంగా కొత్త బృందం మరియు కొత్త సాంకేతికత విషయంలో కొంతమందికి ప్రారంభంలో సందేహాలు కలిగాయి. అయితే ఈ వేగం మరియు గొప్ప మరియు నమ్మకంతో ప్రపంచంలోని యువతతో పాటు ఇక్కడి యువత కూడా ఈ తరం ఏఐని స్వీకరిస్తోంది, దాని ఓనర్షిప్ను తీసుకుంటోంది మరియు దానిని అపూర్వమైన రీతిలో ఉపయోగిస్తోంది. ఏఐ సమ్మిట్ ఎగ్జిబిషన్కు సంబంధించి కూడా అపారమైన ఉత్సాహం వ్యక్తమైంది. ముఖ్యంగా యువ ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వ్యవసాయం మరియు భద్రత వంటి